మీరు బ్రదర్ మీరు ఎక్కడ? నా పేరు ప్రవీణ్ అండి, మాది ఏటూరు నాగరం, ములుగు జిల్లా. నా ర్యాంక్ 105 అండి. సో ఈ తెలుగు మీడియం అంశం ఏదైతే అంటున్నారో అది కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ అండి. మీరు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మీడియంలో రాసిన 2008 గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదవాలి పిల్లలు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలని అప్పుడు ఇంగ్లీష్ విద్యను ఇంట్రడ్యూస్ చేస్తే నేను 5వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకొని మా జిల్లా పరిషత్ హై స్కూల్ ఏటూరు నాగరం పోతే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిరు నన్ను. అరే మొత్తం గ్లోబలైజేషన్ అవుతుంది, నువ్వు ఇంగ్లీష్లో చదువుకోవాలి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేపిస్తే నేను ఇంగ్లీష్లో చదువుకున్నాను. దాని తర్వాత నేను మన గురుకులంలో చదువుకున్నా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. గత 5 సంవత్సరాలకి ఇక్కడ తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో ఏదో గవర్నమెంట్ సంస్థ అండి, అక్కడ కోచింగ్ తీసుకుంటూ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. యూపీఎస్సీలో ఇప్పటివరకు నేను 4 సార్లు మెయిన్స్ రాసిన, 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చిన. నాకు నేరోగా ఒకసారి 1 మార్క్ తోటి మిస్ అయింది, ఒకసారి 12 మార్కులతో మిస్ అయింది, యూపీఎస్సీ మిస్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా నేను మెయిన్స్ రాసినండి. అండ్ ఎలా జనరలైజ్ చేస్తున్నారా అంటే వీళ్ళందరూ ఫేక్ ర్యాంకర్స్, వీళ్ళందరిది ఒక ఫేక్ ప్రొఫైల్, వీళ్ళు అసలు చదవకుండా వచ్చి రాస్తే ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. మా నాన్నమ్మ ఒక 3,000 4,000 దానికి వచ్చిన పెన్షన్ నుండి ఒక 2,000 నాకు పంపిస్తే నేను ఇక్కడ హైదరాబాద్లో స్టడీ సర్కిల్లో ఉంటూ చదువుకున్నాను. నాలాగా 35 మందికి తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నుండి ర్యాంకులు వచ్చినాయండి. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అంటే వాళ్ళకి 2 లక్షల కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ టు దట్ స్టడీ సర్కిల్. అట్లాంటి వాళ్ళకి 35 మందికి వచ్చినాయి ర్యాంకులు. అక్కడ ఉన్న 35 మంది 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారా అండి ఉద్యోగం? అలిగేషన్స్ ఎందుకు చేస్తున్నారు? మనకు న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. మీరు పోయి జడ్జిని అప్పీల్ రిక్వెస్ట్ చేశారు, సార్ ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మాకు ఒక హక్కు ఉంది, మేము డివిజన్ బెంచ్కి పోతాం, సుప్రీంకోర్టుకు పోతాం అని మేము అనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో మీరు ఎందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని మాకు బాధ ఉందండి. ఐ హెయిల్ ఫ్రమ్ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా, మీకు తెలుసు ఏటూరు నాగారం. అక్కడ నుండి గత ఒక 5-6 నెలలుగా అరే మనం చదువుకోవాలి, చదువుకుంటే మనకు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మకం, రాజ్యం మీద రాజ్యాంగం మీద సంస్థల మీద నమ్మకం ఏర్పడుతున్న ఈ క్రమంలో మీరు ఎట్లాంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? ఏటునారం లాంటి ఒక అడవి ప్రాంతాలకు, ఆదిలాబాద్ లాంటి ఒక అడవి ప్రాంతాలకు, మహబూబ్ నగర్ లాంటి ఒక అడవి ప్రాంతాలకు ఎట్లాంటి మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ టు కైండ్లీ కన్సిడర్ అస్. అండ్ మీరు ఏదున్నా న్యాయస్థానాలు పోయి ఫైట్ చేయండి, మేము కూడా ఫైట్ చేస్తాము, న్యాయస్థానాలు చెప్పింది ఫాలో అవుదాం, బట్ ఫేక్ అలిగేషన్ చేయకండి. అండ్ ఈరోజు వచ్చిన చాలామంది పేరెంట్స్ దే ఆర్ కండెమ్నింగ్ అండ్ వీఆర్ ఆల్సో కండెమ్నింగ్ దిస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు కూడా మోటివేటెడ్ అని కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. సో దాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? అన్న నేను మేమైతే మోటివేటెడ్ కాదు. మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, మాది తెలంగాణ పార్టీ, మాది భారతదేశం. నేను ఈ భారతదేశానికి తెలంగాణకు సర్వ్ చేయాలని గత 6 సంవత్సరాలుగా కష్టపడుతున్నా. యూపీఎస్సీలో అటెంప్ట్స్ ఇస్తున్నా, తెలంగాణ టీజీపీఎస్సీలో అటెంప్ట్స్ ఇస్తున్నా. నాకు యూపీఎస్సీలో 4 మెయిన్స్లు రాసిన, 2 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఇప్పుడు నేను ఇక్కడ 105 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ రెడీ టు సర్వ్ ద సొసైటీ అన్న. నాలాంటి పేద విద్యార్థులకు, ఎంతోమంది పేద విద్యార్థులకు నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ యు ఆర్ బ్లేమింగ్ మీ, మేకింగ్ మే ఫేక్ ప్రొఫైల్, వీళ్ళది ఫేక్ ర్యాంక్ అని క్రియేట్ చేస్తున్నా అంటున్నారు.